నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం. అమ్నేషియా పబ్ మైనర్ బాలిక ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అడ్రస్. జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో శస్యశ్యామలమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో 12 కోట్ల రూపాయలతోని రోడ్లు కానీ డ్రైన్లు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. అట్లే హుస్నాబాద్లో మరి మున్సిపల్ బిల్డింగ్ లేకుండే మొన్న ఈ మధ్యనే 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ వారం 10 రోజుల్లోనే టెండర్లు పూర్తయినాయి. మున్సిపల్ బిల్డింగ్ పనులు కూడా మరి వెంటనే ప్రారంభించుకుంటాం. గతంలో స్టార్ట్ చేసిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా దాదాపు పనులు దగ్గర పడ్డాయి. ఈ నెల రోజుల్లోగా పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లోకి అన్ని కార్యాలయాలను షిఫ్ట్ చేసి ప్రజలకు మంచి సౌకర్యం అందించే కార్యక్రమం కూడా చేసుకోబోతా ఉన్నాం. బ్లాక్ బస్టర్ విక్రమ్ మూవీని అందించిన తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. సూర్య కమల్ హాసన్ మూవీలో మా ఇద్దరి పర్ఫార్మెన్స్ చూపిస్తామన్నారు. నమస్కారం. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మంచి ఆర్టిస్ట్ని ఆదరించి సపోర్టుగా నిలుస్తారు. ఇప్పుడు మంచి సినిమాగా విక్రమ్ని మీరు ఆదరించడం ఈ సినిమా చేసుకున్న భాగ్యం. అలాగే పెద్ద హిట్ ఇచ్చి నన్ను ఆదరించడం నా అదృష్టం. శ్రీ అనిరుద్, శ్రీ గిరీష్, శ్రీ ఫిలోమెన్, శ్రీ అన్బరివు, శ్రీ సతీష్ కుమార్, వీరితో పాటు ఈ సినిమాకి పేరు తెలియకుండా పనిచేసిన వారందరికీ ఈ విజయంలో భాగం ఉంది. తమ్ముళ్ళు శ్రీ విజయ్ సేతుపతి, శ్రీ ఫహద్ ఫాసిల్, శ్రీ నరేన్, శ్రీ చంబన్ వినోద్, వీరిలాగే ప్రతిభ కలిగిన సైనికులు ఈ విజయానికి ముఖ్య కారణం. చివరి 3 నిమిషాల్లో థియేటర్ దద్దరిల్లిపోయింది. నా తమ్ముడు సూర్య నా మీద ఉన్న ప్రేమతో ఈ రోల్ చేశాడు. దానికి కృతజ్ఞత తర్వాత సినిమాలో మేమిద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు చూపిస్తాను. డైరెక్టర్ శ్రీ లోకేష్ తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న అభిమానం ప్రతిరోజు షూటింగ్లో ప్రతి ఫ్రేమ్లో కనిపించేది. అదే మాదిరి ఫ్యాన్స్కి కూడా ఈ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సేవకుడు మీ నేను. జాతీయ గిరిజన పరిశోధ సంస్థను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ప్రారంభించారు. अलग अलग नाम से अलग अलग संस्थाओं के तत्वाधान में काम कर रहे हैं, मगर उसको राष्ट्रीय रूप से जोड़ने वाली कड़ी नदारद थी, राष्ट्रीय रूप से जोड़ने वाली कड़ी नहीं थी. और हमारे जनजातीय समाज में इतनी सारी विविधता है, सांस्कृतिक विविधता है, खान पान की विविधता है, वेशभूषा की विविधता है, कौशल की भी विविधताएं हैं. ये विविधताओं को अगर एक कड़ी नहीं जोड़ती है तो समग्र देश के जनजातीय समाज के विकास का स्वप्न अधूरा ही रहता है. मुझे लगता है मोदी जी ने जो कल्पना करी है और राष्ट्रीय जनजाति अनुसंधान संस्थान आज बन रहा है, वो एक कड़ी बनने वाला है और हमारी कल्पना का जनजातीय विकास को साकार करने में बहुत बड़ी. అమ్నేషియా పబ్ మైనర్ బాలిక ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అడ్రస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలిపారు. స్టార్ట్ కాకముందు ఒక పార్టీ ఏర్పాటు చేయాలి హైదరాబాద్లో మా దోస్తులతో అని అతను ఇక్కడ అతని 3 ఫ్రెండ్స్తో సంప్రదించి వారిని
సర్వే చేయమన్నాడు. ఏ పబ్లో ఎక్కడ పెడితే బాగుంటుంది, 150 మందికి పెడితే బాగుంటుంది ఒక పార్టీలాగా అని సజెస్ట్ చేస్తే ఆ ముగ్గురు పిల్లలు ఇక్కడ సర్వే చేసి ఇన్సోమ్నియా పబ్ బాగుంటుంది, అది 1500 రూపీస్ 1200 రూపీస్ ఆ రేట్స్కి అట్లా బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ లాంటి పాస్లు ఉంటాయి, ఈ రేట్స్లో మీరు ఏదైనా డిసైడ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పారు. అయితే యూఫోరియా కమింగ్ సూన్ అని ఆ పిల్లోడు అతని ఇన్స్టాగ్రామ్ పేజ్ పైన పోస్ట్ చేశాడు. ఇది ఏప్రిల్ నెలలో. దాని తర్వాత నాన్ ఆల్కహాలిక్ అండ్ నాన్ స్మోకింగ్ పార్టీ కోసం వీళ్ళు ఈ ఇన్సోమియా పబ్లో బుక్ చేశారు. కునాల్ అనే మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నాడు, అతని ద్వారా ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇక్కడ వీళ్ళంతా మైనర్స్ కనుక ఉస్మాన్ అలీ ఖాన్ ఒక మేజరు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతని ద్వారా ఇది బుక్ చేయించారు. అయితే బేరం ఆడి ఆ 1200 రూపీస్ టికెట్ పాస్, ఎంట్రీ పాస్ని 900 రూపీస్కి తగ్గించారు. దాని తర్వాత యూఫోరియా పార్టీ ఆన్ 28th May at 1 PM అని అతని ఇన్స్టాగ్రామ్ పేజ్లో మళ్ళీ మే 2వ వారంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ డేట్ ఫిక్స్ అయిన తర్వాత దానికి చాలా రెస్పాన్స్ రావడం, అయితే అక్కడ 900 రూపీస్ తగ్గించారని ఎవరికి చెప్పకుండా వీళ్ళు 1200 రూపీస్ ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అది సబ్స్క్రిప్షన్ కూడా దాటిపోయింది, 150 దాటిపోయింది. 25వ తేదీ ఆ పిల్లోడు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ సర్వే చేసి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా అక్కడ చెల్లించారు. ఈ విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో మైనర్, ఆమె కూడా 1300 రూపీస్ ఇచ్చి ఆమె ఫ్రెండ్ చెప్పడంతో, మన మిత్రుడు చెప్పడంతో ఒప్పుకొని 1300 రూపీస్ ఎంట్రీ టికెట్ కట్టి ఆ రోజు అతనితో కలిసి మధ్యాహ్నం 1 గంటలకు పబ్కి చేరుకుంది. 28th మే రోజు పబ్కి చేరుకుంది. అయితే మాకు ఎక్కడ కష్టమైందంటే 28th ఒఫెన్స్ జరిగింది, కానీ 31st సాయంత్రం 8 గంటల వరకు దీని గురించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకపోవడం, అంటే 72 గంటలు 3 రోజులు దాటిపోయింది. అయితే అనుమానం వచ్చి ఆమె మెడ పైన కొన్ని మార్క్స్, ఇంజరీస్ చూసి తల్లిదండ్రులు ఎంత అడిగినా చెప్పకపోవడంతో వాళ్ళకు అనుమానం వచ్చి వారు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు. డీసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో 31st నైట్. అది సెక్షన్ 910 ఆఫ్ పాక్సో యాక్ట్లో, ఎందుకంటే ఆమె మైనర్. అయినా వివరాలు తెలియజేయడం లేదని భరోసా సెంటర్కి ఆమెని పంపించడం జరిగింది. అక్కడ కూడా 3-4 గంటలు అక్కడ అడిషనల్ డీసీపీ శిరీష వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఆమెకు నమ్మకం కలిగించడంతో ఆమె మెల్లగా వివరాలు తెలియజేసింది. దాని తర్వాత సెక్షన్ని ఇమీడియట్గా ఫస్ట్ రోజు దాన్ని 376D అంటే గ్యాంగ్ రేప్, 323 అండ్ పాక్సో యాక్ట్ సెక్షన్ 5 రెడ్ విత్ 6కి ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెని నిలోఫర్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేశారు. దాని తర్వాత దర్యాప్తు స్టార్ట్ అయింది. అయితే 2వ తేదీ ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేయడం, అప్పుడు కూడా సరి అయిన ఎవిడెన్స్ సీసీటీవీస్ ఫుటేజ్ చేయడం జరిగింది. ఆమె ఎందుకంటే ఎవరిని గుర్తుపెట్టలేదు, ఒకరు తప్ప వేరే వాళ్ళ పేర్లు, ఐడెంటిటీ ఆమెకు తెలియదు. 3వ తేదీ 9 గంటలకు రాత్రి ఒక మేజర్, ఈ 6 నిందితుల్లో ఒక మేజర్ ఉన్నాడు, సాదుద్దీన్ మలిక్, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. 4వ తేదీ CCL 1 సయ్యద్
నిజాల్ CCL2, sorry పేరు చెప్పొద్దు, reprehended and produced before Honorable Juvenile Justice Board, sent to observation home for boys for their safe custody. 5th రోజు CCL3ని కూడా పట్టుకోవడం జరిగింది. అతన్ని కూడా అక్కడ జూనైల్ జస్టిస్ బోర్డ్కి పంపించారు. సెడ్ దీని తర్వాత నేను ఉదయం నుండి ఈరోజు నేను 2-3 రోజులు లీవ్ తర్వాత వచ్చాను. ఈ CCTVs అన్నీ ఎక్కడైతే పబ్లో లోపల, పబ్ బయట, బిల్డింగ్ ఎంట్రన్స్లో, రోడ్డు పైన ఉన్న CCTVs, దాని తర్వాత ఎక్కడైతే ఈ మర్సిడీస్ కార్లో ఏవైతే వారే సర్క్యులేట్ చేసుకున్న CCTVs, మరి కాన్స్ అని ఒక బేకరీకి వెళ్ళారు, అక్కడ ఉన్న CCTVs అన్నీ కూడా చూడడం జరిగింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రచార ఆర్భటం తప్ప రైతులకు ఒరిగేది ఏమీ లేదు అంటూ ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకం అంటే పనిముట్లు, అది స్ప్రేయర్ కావచ్చు, రోటివేటర్ కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, స్మాల్ చిన్న ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్, హార్వెస్టర్ వరకు, చిన్న స్ప్రేయర్ నుంచి, చిన్న మోటార్ నుంచి, టార్పాలిన్ పట్టల దగ్గర నుంచి 3 సంవత్సరాలు యాంత్రీకరణ మీరు పడుకోబెట్టారు. ఈరోజు 3,800 ట్రాక్టర్లు నేను ఇచ్చానని గొప్పగా బట్టన్ నొక్కి ఫుల్ షీట్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే తెలుగుదేశం టైంలో మేము స్మామ్ కింద కొని రైతు రథం కింద 17-18 ఒక్క సంవత్సరం 2017-18 ట్రాక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ వచ్చి 12,736 పెట్టాం. 12,736 ట్రాక్టర్లు 17-18 ఒక్క ఆర్థిక సంవత్సరంలో. నంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫార్మర్స్ 12,208. 12,736 టార్గెట్, 12,208. మా టార్గెట్ కి 500 తగ్గినాయి. 12,208 ట్రాక్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం రైతులకు. దానికి సబ్సిడీ కింద 202,16,00,000 ఖర్చు పెట్టాం. 202,16,00,000. అట్లే మీకు ఇంకొక విషయం చెప్తుండా, 17-18లో స్మామ్ కింద అంటే ఎన్ని యాంత్రీకరణ కిందకు వస్తాయి అంటే సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నేను చెప్పింది కింద SDF, ఈ 12,208 ట్రాక్టర్లు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ రైతు రథం పేరు మీద ఒక్క సంవత్సరంలో చేశాము. 18-19 మళ్ళీ 11,000 ట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేశాము. 2 years లో, నేను మంత్రిగా ఉన్న 2 years లో 23,000 చిల్లర రైతు రథాలు, ట్రాక్టర్లు, 2-wheeler డ్రైవింగ్, 4-wheeler డ్రైవింగ్ డిస్ట్రిబ్యూట్ చేశాం. అది కాకుండా ప్రతి సంవత్సరం స్మామ్ అని ఉంది, మెకనైజేషన్. దానికి 17-18లో టార్గెట్ వచ్చి 42,798 ఇంప్లిమెంట్స్ టార్గెట్ పెట్టాం. సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్మామ్ లో 42,798 ఇంప్లిమెంట్స్ టార్గెట్ పెట్టాం. 35,654 ఇంప్లిమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 35,654 ఇంప్లిమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. దానికి అరౌండ్ 280 crores, 280,11,00,000 ఖర్చు పెట్టాం. ఒక్క విషయం చెప్పాలంటే మొత్తం ఒక్కొక్క సంవత్సరం ఇటు స్మామ్ కానీ, ఇటు ఇది కానీ, రైతు రథం కానీ, రెండు కలిపి 500-600 కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఖర్చు పెట్టిన సందర్భాలు. 500-600 కోట్లు. ఈరోజు మీరు మెకనైజేషన్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ 60-40 క్లోజ్ చేసేస్తున్నారు. మీరు అట్లే రాష్ట్ర ప్రభుత్వం SDF లో ఇచ్చే రైతు రథం ఆపేసేసేస్తున్నారు. ఈ యాంత్రీకరణ పథకాలని
మీరంత నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మరొకరు లేరు. మీ అంత నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మరొకరు లేరు. తర్వాత 18-19లో ఫార్మ్ మెకనైజేషన్ లో స్మామ్ కింద 472 కోట్ల రూపాయలు అలొకేషన్ ఖర్చు పెట్టాము, అలొకేషన్ ఇచ్చాము. 428 కోట్ల 42 లక్షలు ఖర్చు పెట్టాము. 428 crores స్మామ్ కింద మెకనైజేషన్ కింద సెకండ్ ఇయర్ ఖర్చు పెట్టాం. ఆ సంవత్సరం మళ్ళీ 200 కోట్లు SDF కింద ఖర్చు పెట్టాం. అంటే 18-19 ఇప్పుడు దీనికైతే 630 కోట్లు వస్తుంది. ఇటు మెకనైజేషన్, ఇటు SDF. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో దాని అంశాలు అమలు చేస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టారు. ఏం చేశారు? మాకేం చేశారు ఇంతవరకు? ఐఐటిని ఇస్తా ఉన్నారు, NITని ఇస్తా ఉన్నారు, IIMలు ఇస్తా ఉన్నారు, IISCR ఇస్తా ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తా ఉన్నారు, పెట్రోలియం యూనివర్సిటీని ఇస్తా ఉన్నారు, IIITని ఇస్తా ఉన్నారు. ఏమిచ్చారు? దుగరాజపట్నం పోర్టు కట్టి పెడతా ఉన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ను పెడతామని చెప్పారు. అలాగే గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఎయిర్పోర్ట్లు కడతామన్నారు. గుంటూరు, విజయవాడ, తెనాలికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నానికి మెట్రో రైలు ఇస్తామన్నారు. ఇవన్నీ కాలగర్భంలో కలిపేశారు మీ మేనిఫెస్టోని. అరేబియన్ సముద్రంలో పడేసి వచ్చారు గుజరాత్ దగ్గర. ఏమైంది మీ మేనిఫెస్టో? మాకు ఇస్తామన్న ఈ హామీలు ఏమైనాయి? ప్రత్యేక హోదా ఏమైంది? ఒక్కటి మా రాష్ట్రానికి ఒక్క మేలు చేయరు మీరు. మేలు చేయకపోగా ఇక్కడికి వచ్చి అధికారం కోసం అరులు జాస్తూ 5 ఏళ్లు చంద్రబాబు మీరు కలిసి అధికారాన్ని అనుభవించి రాష్ట్రంలో ఇవాళ పతివత కబుర్లు చెప్పేటువంటి పరిస్థితులు మీరు. అసలు మీకు ఏమాత్రం అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు అడిగే అర్హత మీకుందా? ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఈ దేశానికి ఏమన్నా మేలు చేయదలుచుకుంటే 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీకి, పువ్వు పార్టీకి ప్రజలు ఓటు ఇచ్చిన దానికి మీరు నిజంగా ఏమన్నా రుణం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలు చేయండి. లేదా నాడు నేడు పేరుతో పాఠశాలలన్నీ కూడా మార్పు చేసేదానికి పథకాన్ని అమలు చేయండి. మాలాగా ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ లాగా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి జనాలకి ఆ పథకం అమలు చేయకుండా చేసేదానికంటే కూడా మాలాగా ఆరోగ్యశ్రీని దేశం అంతా అమలు చేసి చూపించండి. మీరు కనీసం దేశ ప్రజల రుణం తీర్చుకునేటువంటి అవకాశం అన్నా మీకు కలుగుతుందని చెప్పని పొట్ట నిండా ఎన్నో అసత్యాలు, విద్వేషం, విషం చిమ్మేటువంటి మాటల్ని మోసుకొచ్చి ఇక్కడ పవిత్ర గోదావరి ఒడ్డున విషం చిమ్మే ప్రయత్నం చేసిన ఆయన్ని మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోమని, పోలవరాన్ని 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పినటువంటి మీరు ఏం చర్యలు తీసుకున్నారో ఈ ప్రజలకు సమాధానం చెప్పమని, అమరావతి రాజధాని
ఒక అక్రమ అవినీతిమయమైనటువంటి రాజధానిగా ప్రకటించిన మీరు వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు ఏటీఎం కార్డు దొంగిలించే ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 125 ఏటీఎం కార్డులు, కారు, 28,000 రూపాయలను స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఏజ్డ్గా ఒంటరిగా ఏటీఎం సెంటర్లోకి వస్తుంటారో అట్లాంటి వాళ్ళని గుర్తించి ఈ సందీప్ అనేటువంటి వ్యక్తి వెనకాల పోతాడు. వెనకాల నిల్చొని ఆ ఏటీఎం కార్డు డబ్బులు డ్రా చేసుకోవడానికి వాడేటప్పుడు వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళకు సహాయం చేసినట్టు నటించి ఆ కార్డు తీసుకొని డబ్బులు రాలేదన్నా లేకపోతే నేను చేస్తాను హెల్ప్ అని చెప్పి అడిగి ఇతనే ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్డు మాట్లాడే సమయంలో కార్డు వెనక నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి ఇతను కార్డు అందిస్తాడు. అది లోపల ఉన్నటువంటి కస్టమర్ గుర్తించుకోడు. వీళ్ళు ఇచ్చినటువంటి కార్డు ఆడ పెడతాడు. ఆ కార్డు అమౌంట్ రావటం లేదండి అమౌంట్ అని చెప్పి ఆ కార్డు వెనక్కి ఇచ్చేస్తాడు. ఈ కస్టమర్ తెచ్చినటువంటి కార్డుని వీళ్ళు పట్టుకొని పోయి వీళ్ళతో ఉన్నటువంటి మిగతా 2 ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వేరే దగ్గరకు పంపించి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య పంతం మొదలైంది. అది కాస్త ఇద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. విజయవాడలో ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ హత్యకు అమ్మాయి వ్యవహారమే కారణమని తేలింది. వీరికి ఒక అమ్మాయితో స్నేహం ఆకాష్కి ముందుగా ఉండేది. తర్వాత ఇదే అమ్మాయిని ప్రభా కూడా స్నేహం చేయడంతో ఈ అమ్మాయి విషయంలో వీరిద్దరికి వ్యక్తిగత వైరము గొడవలు జరుగుతూ ఉన్నాయి. టెంపర్స్ రైజ్ అయ్యి ఇద్దరి మధ్య బెదిరింపులు, తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన తర్వాత ఆకాష్ అనే వ్యక్తి కనకదుర్గ బ్యాంక్ కాలనీలోకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఈ ప్రభ మిగిలిన 11 మంది ముద్దాయిలను సమకూర్చుకొని ముఠాగా ఏర్పడి కత్తితో వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న ఆకాష్ను ఆ కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. ఆకాష్ స్పాట్ డెడ్ అవడం జరిగింది. తక్షణం వీరిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వీరిపైన నిరంతర నిఘా ఏర్పాటు చేస్తారు. గోదావరి జిల్లా జొన్నాడ వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తకు దారితీసింది. అల్లర్ల బాధితులు కేసు నమోదైన కుటుంబాల పరామర్శకు సోము వీర్రాజు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఆర్గ్యుమెంట్ కాదు కదా సార్, మాట్లాడండి సార్, దాన్ని సార్ మాట్లాడండి సార్. అంటే ఆపేం కానీ మాకేం నేను మీటింగ్లు పెట్టడం లేదు, పార్టీ మీటింగ్లు ఏంటిది అంట. నేను ఎవరన్నా రెచ్చగొట్టడానికి వెళ్తున్నానా, మీటింగ్లు పెడుతున్నానా, పార్టీ మీటింగ్లు పెట్టా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం. అమ్నేషియా పబ్ మైనర్ బాలిక ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అడ్రస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.